ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హెలికాప్టర్ ప్రమాదానికి గురవడానికి పైలట్ బాధ్యుడని సాంకేతిక నిపుణులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. లాతూర్ జిల్లాలోని నీలంగా ప్రాంతంలో గత నెల 25న ఓ కార్యక్రమంలో పాల్గొని ముంబైకి తిరిగి వస్తుండగా ఫడ్నవీస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అయిన విషయంలో ప్రమాదానికి గురైందని, అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ఇందుకు గల కారణాలు వెలికి తీసినందుకు ప్రభుత్వ సాంకేతిక నిపుణుల బృందం నియమించింది. ఆ రోజు హెలికాప్టర్ సామర్థ్యానికి మించి భారం పడడంతో భద్రతాపరమైన నియమాలు పైలట్ పాటించలేదని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB స్పష్టం చేసింది. హెలిప్యాడ్ కు అతి దగ్గరలో ఉన్న విద్యుత్ వైర్లను, స్తంభాలను శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత పైలట్ పై ఉందని, కానీ ఆ రోజు వాటి గురించి పైలట్ పట్టించుకోలేదని, హెలిప్యాడ్ స్థితిగతులను కూడా పరిగణలోకి తీసుకోలేదని, దీంతో హెలికాప్టర్ టేక్ ఆఫ్ అవ్వగానే ఒక్కసారిగా గాలిలో దుమ్ము ధూళి లేవడం వల్ల పైలట్ గందరగోళానికి గురయ్యారని, దీనివల్ల పైలట్ కు సమీపంలో ఉన్న విద్యుత్ వైర్లు, స్తంభాలు కనిపించలేదని, అంతేకాక లాతూర్ జిల్లా వాతావరణాన్ని బట్టి హెలికాప్టర్ పై సామర్థ్యానికన్నా తక్కువ భారం ఉండేలా చూడాల్సి ఉంది అని ప్రాథమిక దర్యాప్తులో AAIB వెల్లడించింది.